ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ రైతు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇక పోలవరం నియోజకవర్గానికి చెందిన 34,037 మంది రైతులకు పీఎం కిసాన్ 20వ విడతలో భాగంగా 22.77 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అందుతున్న ఈ మద్దతు రైతుల భవిష్యత్తును బలోపేతం చేస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రథమ విధానంగా ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పంటల సాగు, ఎరువులు, విత్తనాలు, సాగునీరు, ఆధునిక సాంకేతికత వంటి అంశాల్లో ప్రభుత్వం విస్తృతంగా సహకరిస్తోందని తెలిపారు. కూటమి ఏర్పడి సంవత్సర కాలంలో రైతుల్ని ఏ విధంగా ఒక దేశానికి వెన్నుముక అని చెప్పడం కాదు, దేశానికి అన్నదాత లేకపోతే మన దేశ అభివృద్ధి లేదు. అలాగే మన ప్రాంతం ఎక్కడ కూడా సస్యశ్యామలం. కేవలం ఒక రైతు వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం ఉంటుంది. అలాంటి రైతుని ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఆదరించుకొస్తుందో మీ అందరికీ తెలుసు. గతంలో ఏదైతే రైతు శ్రామిక పార్టీగా పిలువబడేటువంటి వైసీపీ పార్టీ గాలి వదిలేసినటువంటి రైతుల్ని రోజు మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులందరికీ కూడా సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ఇచ్చేటువంటి రూపంలో కానీ రైతుల్ని అనేక విధాలుగా ఆదుకుంటూ వస్తుంది. ఈరోజు కేవలం ఒక రైతునే ఎందుకంత